శ్రీలంక, నేపాల్లో సంభవించిన ప్రజా తిరుగుబాటు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో రానుందా అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సందేహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రంలో రోజురోజుకు మానవ హక్కులు ఆవిరిగా మారుతున్నాయని, సగటు మనిషికి సామాజిక ఆర్థిక భద్రత కనుమరుగైపోతుందని, కళ్ళ ముందే పసిబిడ్డలపై, ఆడబిడ్డలపై దాడులు, అఘాయిత్యాలు, దౌర్జన్యాలు జరుగుతున్నా రక్షించుకోలేని నిస్సహాయ స్థితిలో కుటుంబాలు బిక్కుబిక్కుమంటున్నాయని, రక్షించాల్సిన పోలీసులు అవినీతికి, పాలకులకు బానిసలుగా మారి ప్రజాస్వామ్యాన్ని నిత్యం కూనీ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సభకు ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్పీసీ సెక్యులర్స్ బర్ల ప్రసాద్, సింహ దుర్గారావు, దుడ్డే సురేష్, కొల్లి సత్యనారాయణ, దుడ్డే త్రినాథ్, వాడపల్లి జ్యోతిష్, శుంకర వెంకట భాస్కర రంగారావు, సింహాద్రి తిలక్, నున్నా గణేష్, ఆకాశపు కిరణ్, కాకర ప్రసాద్, చెల్లా సాంబశివరావు, అడపా శేషగిరి, నాగూరి అన్నపూర్ణ, మాసా సుభద్ర, చెల్లా అఖిల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఇన్సెక్యూరిటీ ఎక్కువగా ప్రతి గ్రామంలోని, మండలాల్లోని చాలా విపరీతంగా ఉంటుంది. దాని మీద ఏంటంటే ప్రజలు సందిగ్ధంలోని ఒక విధమైనటువంటి ఆలోచన విధానాన్ని కోల్పోతున్నారు. అంటే ఎక్కడ న్యాయం జరుగుద్ది, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నది ప్రజలకి మేలు చేయడానిక, ప్రజలకి సేవలు చేయడానిక అనే సమాధానం చెప్పేయడానికి ఎవరు లేరు. అందుకని ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఉంది. ఉదాహరణకి పోలీస్ వ్యవస్థ పోలీస్ డ్యూటీ చేసిందనుకోండి, వాళ్ళ విధులు కరెక్ట్గా నిర్వహిస్తే జీరో క్రైమ్. ఆంధ్రప్రదేశ్లో అసలు క్రైమే లేదు. వాళ్ళ డ్యూటీ చేసేటటువంటి పరిస్థితులు ప్రభుత్వాలు కల్పించాలి. ఆ చిత్తశుద్ధి పోలీసు వారికి కూడా ఉండాలి. నేను ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలి, సమాజానికి ఆదర్శంగా ఉండాలి, చట్టపరమైనటువంటి విధులు నిర్వహించాలి. దీంట్లో ఎలాంటి ఒత్తిళ్ళైనా నేను తట్టుకొని ఈ సమాజానికి ఆదర్శవంతమైనటువంటి పోలీసు విధులు నిర్వహించాలనే ఆలోచన పోలీసు వారికి ఉండాలి. అలాంటి అంకిత భావంతో ఉన్నటువంటి పోలీస్ డ్యూటీలు మూలంగా సొసైటీకి చాలా మంచి జరుగుతుంది, సొసైటీకి మేలు జరుగుతుంది. ఇక పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే నేరస్తుడికి అలాగే బాధితుడికి ఇద్దరికి పెద్ద తేడా లేకుండా ఉంటుంది. ఇద్దరిని ఒకేలా ట్రీట్ చేస్తున్నారు. అసలు సమస్య చెప్పుకోవడానికి వెళ్ళడానికి ముందు బాధితుడు భయపడుతున్నాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి. ఇలాంటి పరిస్థితులు సమాజానికి మంచి కావు. ఇదంతా భవిష్యత్తులో అంతర్యుద్ధం వచ్చేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే బాధితులు ఎక్కువయ్యే కొద్ది వాళ్ళలో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉంది. ఈ వ్యతిరేకత సామాజిక వ్యతిరేకులుగా తయారయ్యేటటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే ప్రతి ప్రభుత్వాధికారి, ముఖ్యంగా పోలీసు వారు చాలా రెస్పాన్సిబిలిటీగా ఈ పౌరుల పట్ల అంకిత భావంతో, ఒక లవ్లీనెస్, అంటే ఒక మానవతా దృక్పథం ఉండేటట్టు, అంటే నేరస్తుల పట్ల మేము మానవతా దృక్పథంతో ఎలా ఉంటామని పోలీసు వారు అంటుంటారు. నేరస్తుల పట్ల మానవతా దృక్పథంతో ఉండమని చెప్తారు. కానీ కనీసం పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చేటటువంటి బాధితుల పట్ల సర్టన్ కౌన్సిలింగ్తో వాళ్ళలో ఆప్యాయంగా మాట్లాడి వాళ్ళకు గుడ్ సర్వీస్ ఇస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్స్ మీద అలాగే ప్రభుత్వాల మీద ఎంతో మంచి అభిప్రాయం కలుగుతుంది. మన చట్టాలు, మన న్యాయస్థానాలు, మన పోలీస్ స్టేషన్లు అనే ఒక ఫీలింగ్, నా దేశం అనే భావంతో ప్రజలు ఎక్కువగా పెరుగుతారు. ఇకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మోసపోవడానికి ఎక్కువగా ఆంగ్ల భాష ఎక్కువగా ఉపయోగపడుతుంది మోసపోవడానికి. ఎందుకంటే దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు లాంటి గొప్ప న్యాయస్థానాలు కూడా అనేక సందర్భాల్లో ఎన్నో స్పీచ్లు, ఎన్నో ఉపన్యాసాలు చెప్పినటువంటి రోజులు ఉన్నాయి. ఎందుకంటే మాతృభాషలోనే ప్రతి రాష్ట్రంలోని తీర్పులు జరగాలి, న్యాయ ప్రక్రియ జరగాలి. దీని మూలంగా బాధితుడికి అర్థమవుతుంది, చేసినటువంటి తప్పు ముద్దాయికి అర్థమవుతుంది. ఈ రెండింటి మూలంగా సక్రమంగా న్యాయ వ్యవస్థ నడుస్తుంది. న్యాయస్థానం నుంచి రక్షణ పొందుతాం, న్యాయస్థానం నుంచి న్యాయం అందుతుంది అనే నమ్మకం ప్రజల్లో పెరుగుతుంది. ఇలాంటి మార్పులు, సంస్కరణలు తీసుకురావాలి తప్ప ఈ ప్రభుత్వాలు, ఈ దిక్కుమాల ప్రభుత్వాలన్నీ కూడా ఏం చేస్తాయంటే, అసలు సంస్కరణ అంటే వాళ్ళు ఈ 2000 రూపాయలు 20 ఏళ్ళ ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చేస్తాం, ఈ
ప్రజలను ఎప్పుడు కూడా మోసపోవడానికి, ఎక్కువగా మోటివేట్ చేయడానికే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు తప్ప కొన్ని కార్పొరేట్ పత్రికలు ఉన్నాయంటే మరీ గౌరవం ఏం రాస్తున్నాయో అర్థం కావడం లేదు. మినిమం ఇమ్యూనిటీస్ ఏంటి, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, అలాగే కనీస వసతులు, మౌలిక సదుపాయాలు, పౌర హక్కులు, మానవ హక్కులు మీద సమాజంలో ప్రజలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాటి మీద చూపిస్తారు. ఏదో సమంత విడాకులు కూడా అని, లేదు అంటే నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ భూ కబ్జా కోసమని ఇలాంటి వాటి కోసం రాస్తున్నారు. అది ఎవరికి, ఏ ప్రజానికానికి అవసరం ఈ వార్తలు? ప్రజలు నష్టపోతుంది, కోల్పోతున్నటువంటి దాని మీద ఒక వాయిస్ ఉండాలి మీడియా అంటే. ఈ కార్పొరేట్ మీడియా మూలంగా ఆంధ్రప్రదేశ్లో విపరీతమైనటువంటి కాలుష్యం, సామాజిక కాలుష్యం ఎక్కువైపోయింది. అందుకని ఈ పరిస్థితుల నుంచి ఒక బెటర్ అవేర్నెస్ కల్పించడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక దృఢ సంకల్పంతో ఉంది. ప్రజల్లో ఖచ్చితంగా చైతన్యం తీసుకొచ్చేది పార్టీ ఏదైనా ఉందంటే అది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఇదే పరిస్థితులు కొనసాగితే భోపాల్లోని, నేపాల్లోని, అలాగే శ్రీలంకలోని వచ్చినటువంటి ప్రజా తిరుగుబాటు ఖచ్చితంగా ముందు ఆంధ్రప్రదేశ్లో వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. వీళ్ళు ఇన్ని కోట్ల రూపాయల అక్రమ సంపాదనతో కూడబెట్టుకున్నా సరే రేపు వచ్చేటటువంటి తిరుగుబాటులో ₹1 మిగలదో వీళ్ళు ఆంధ్ర రాష్ట్రం నుంచి మనుగడే కష్టమైనటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా మంచి సంస్కరణల కోసం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ బాటలో యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ